నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో వ్యాపార లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ షోరూం నడుపుతున్న శ్రీ జయరామ మహీంద్రా ట్రాక్టర్ షోరూంకు తాళాలు వేసి పురపాలక సంఘం అధికారులు మూసివేశారు. గత 20 ఏళ్లుగా వ్యాపారాన్ని నడుపుతూ వ్యాపార ధృవీకరణ పత్రాన్ని తీసుకోమని పురపాలక సంఘం సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చినా మహీంద్రా ట్రాక్టర్ షోరూం యాజమాన్యం స్పందించలేదని అధికారులు సిబ్బంది తెలిపారు. 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దాదాపు 30 మంది వర్కర్లను బజారున వేశారని ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ నా పేరు. అచ్చంపేట మహీంద్రా ట్రాక్టర్ షోరూం మేనేజర్ని నేను. మున్సిపల్ అధికారులు వచ్చి మా దగ్గరకు వచ్చి లాస్ట్ 22 తారీఖు 4th month 2025 మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేదని చెప్పేసి అని. మేము ఎప్పుడైతే మాకు నోటీస్ ఇచ్చినారో నెక్స్ట్ 2 days తర్వాత వచ్చి మేము అప్లై చేసుకోవడం జరిగింది. మాకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి 1 year పే చేస్తుంటే పే చేయకుండా, 2 years పే చేయకుండా తీసుకోకుండా మాకు 5 years కావాలని చెప్పేసి కావాలని మా మీద కక్షతోని లాస్ట్ 1 month బ్యాక్ బంద్ చేయడం జరిగింది. మళ్ళీ మేము మాట్లాడుకుని ఓపెన్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చి గత 3 days నుంచి మా మీద చాలా ఒత్తిడి పెట్టి కేవలం కావాలని నుంచి కక్షతోని